రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్తగూడెం కార్పొరేషన్ ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మ్యాజిక్ ఫిగర్ కోసం రాజకీయంగా జిమ్మిక్కులు ట్రిక్లకి పాల్పడుతోంది. గెలిచినటువంటి అభ్యర్థులకి కాంగ్రెస్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. సో అక్కడ మొత్తంగా 60 స్థానాలు ఉన్నాయి, 60 డివిజన్లు ఉన్నాయి, 31 మ్యాజిక్ ఫిగర్. కాంగ్రెస్కి సిపిఐకి రెండింటికి సరి సమానమైనటువంటి ఓట్లు వచ్చాయి. సో కాంగ్రెస్కి వచ్చేసి 22, సిపిఐకి 22, బీఆర్ఎస్ 8, బీజేపీ 1, 6 ఇండిపెండెంట్లు, 1 సిపిఎం కూడా అక్కడ గెలిపోయింది. సో ఇప్పటికే సిపిఐ అక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్న తరుణంలో కొంత తమకున్నటువంటి మద్దతును కూడా ఇస్తామని బీఆర్ఎస్ అంటోంది. సో మా మద్దతు ఇస్తాం తీసుకోండి అంటోంది. సో 22+7 ఆల్మోస్ట్ అక్కడ వాళ్ళకున్నటువంటి ప్రకారంగా మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవ్వలేరు. అయినా బీఆర్ఎస్ పార్టీతో ముందుకు వెళ్ళే అవకాశం కూడా చాలా తక్కువగానే ఉంది. సో సిపిఐ అండ్ ఇండిపెండెంట్ల మద్దతు తీసుకుందామన్నా మ్యాజిక్ ఫిగర్ చేరలేకపోతున్నారు. సో అందరూ భావించింది ఏంటంటే మొత్తంగా అటు సిపిఐ కాంగ్రెస్ కలిసి ఏర్పాటు చేస్తాయేమో ఆ కార్పొరేషన్ అని అంతా భావిస్తున్న సమయంలో ఇప్పుడు ఒక బిగ్ ట్విస్ట్ ఏంటంటే సిపిఐ ఒంటరిగానే ఏర్పాటు చేయాలనుకుంటోంది. మేయర్ పీఠాన్ని మేమే దక్కించుకోవాలనుకుంటున్నాం, మా సత్తా ఏంటో మేము చూపించాలనుకుంటున్నాం కాబట్టి మేము చేస్తాం అంటే వాళ్ళ ఈక్వేషన్ ఎలా ఉందనంటే బీజేపీ కరీంనగర్లో ఏర్పాటు చేసింది, 7 మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ ఏర్పాటు చేసింది. సో కాంగ్రెస్ సిపిఐ కలవచ్చు, బీఆర్ఎస్ సిపిఐ కలవచ్చు, కానీ బీజేపీ సిపిఐలు మాత్రం సైద్ధాంతికంగా ఐడియాలజికల్గా డిఫరెన్సింగ్ ఉన్నటువంటి పార్టీస్. సో 4 కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా అక్కడ గెలవగలిగితే 1 బీజేపీ అండ్ 1 కొత్తగూడెం గెలిచడానికి అవకాశం ఉంది. సో నిజామాబాద్ కూడా కాంగ్రెసే కవసం చేసుకోబోతోంది, కొన్ని జిమ్మికలు ప్లే చేస్తుంది అక్కడ. సో కొత్తగూడెంలో డైరెక్ట్గా మేము అక్కడ కనుక సిపిఐ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే బీజేపీతో ఎప్పటికైనా పోరాడేది మేమే రకంగా పొలిటికల్గా కూడా ఈ స్ట్రాటజీని దేశవ్యాప్తంగా ఉపయోగించుకోవాలనుకుంటోంది. కాబట్టి సిపిఐ ఎలాగైనా సరే మేయర్ పీఠాన్ని మేమే దక్కించుకోవాలని రకంగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తోందనంటే సిపిఐ అభ్యర్థి ఎవరైనా కనుక మా పార్టీలోకి వస్తే ఒక్కొక్కరికి తలా 1 కోటి ఇస్తాం, అరే బీఆర్ఎస్ నుంచి వస్తే 50,000 ఇస్తాం, సో కాంగ్రెస్తో 50 లక్షలు ఇస్తాం. సో 50 లక్షల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకి మీరు మా పార్టీలో చేరితే 50 లక్షలు ఇస్తాం, సిపిఐకి అయితే 1 కోటి రూపాయలు ఇస్తాం. ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీ ఆ కార్పొరేషన్ దక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తోంది. సో తన బలం 22, మిత్రపక్షం సిపిఐ 1 అంటే 23 అవుతున్నాయి. ఇండిపెండెంట్ అభ్యర్థులు 4తో కలిపి వాళ్ళకి ఏమాత్రం కూడా 27 కనబడుతోంది ఎవరికి, కాంగ్రెస్కి. ఇక 4 బీఆర్ఎస్ అభ్యర్థులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపితే కనుక మ్యాజిక్ ఫిగర్ 31 దాటి వాళ్ళు ఆ కార్పొరేషన్ దక్కించుకునే అవకాశం ఉంది. ఇక ఇండిపెండెంట్లు తన బలం 22తో పాటుగా 2 ఇండిపెండెంట్ల సహకారంతో 24కు చేరింది సిపిఐ మద్దతు. సో బీఆర్ఎస్ సభ్యులు కలిపి 8 మంది కనుక చేరితే 32కు చేరే అవకాశం ఉంది. సో అటు బీఆర్ఎస్ పార్టీ కనుక సిపిఐ మద్దతు తీసుకుంటే సిపిఐ కనుక బీఆర్ఎస్ పార్టీ మద్దతు కనుక తీసుకుంటే సిపిఐ ఏర్పాటు చేయొచ్చు, లేదు అటు ఇటుగా ఇంకేదైనా జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ నుంచో లేకపోతే సిపిఐ నుంచో ఒకరిద్దరిని లాగినా కూడా కాంగ్రెస్ అయినా ఏర్పాటు చేయొచ్చు. సో ఫ్రెండ్లీ రిలేషన్షిప్ 2023 ఎన్నికల వరకే ఉంది. ఇప్పుడు మొత్తం ఫైట్ అంటున్నారు కుండేని సాంబశివరావు. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి ఉదయ్ కొనసాగుతున్నారు. ఉదయ్, సో కొత్తగూడెం కార్పొరేషన్ని ఎవరు దక్కించుకోబోతున్నారు? 22 సరి సమానమైనటువంటి స్థానాలు లభించినటువంటి సిపిఐ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే 4 ఇండిపెండెంట్లని, తర్వాత 1-2కు సంబంధించినటువంటి ఒక సిపిఐని, ఇలా 27 స్థానాలకి కాంగ్రెస్ వెళ్ళింది. 24లో సిపిఐ ఉంది తన బలం. సో ఇంకా అటు కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అనుకుంటే మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలనుకుంటే 4 కావాల్సి ఉంటుంది. ఇటు సిపిఐకి అయితే మాత్రం సుమారుగా 7 కావాల్సి ఉంది. సో ఆ 7 బీఆర్ఎస్ సభ్యుల్ని కలుపుకొని మేయర్ పీఠాన్ని అధిరోహిస్తారా సిపిఐ, లేదంటే కాంగ్రెస్కి అవకాశం ఉందా? సో గిఫ్ట్లు, తాయిలాలు, జిమ్మిక్కులు ఎలా ఉండబోతున్నాయి? మనోజ్, ప్రస్తుతం కొత్తగూడెం కార్పొరేషన్ ను కైవసం చేసుకునేందుకు పొలిటికల్ మ్యాజిక్ కు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా తెరలేపాయని చెప్పుకోవాలి. అటు కాంగ్రెస్ ప్లాన్ ఏ, ప్లాన్ బి అంటూ 2 వ్యూహాత్మకమైనటువంటి ప్లాన్స్ ను అమలు చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. మరోవైపు సిపిఐ కూడా సేమ్ అదే ధోరణి అవలంబిస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ తమ మిత్రపక్షం అని చెప్పి సిపిఐ కూడా మొదటి నుంచి కూడా చెప్తూనే ఉంది. మరోవైపు అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఆఫర్ ను కూడా తిరస్కరించకుండా సిపిఐ కూడా చాలా వ్యూహాత్మకమైనటువంటి పొలిటికల్ గేమ్ కు తెరలేపిందని చెప్పుకోవాలి. సరి సమానంగా మేయర్ స్థానాన్ని దక్కించుకునేందుకు ఇరు పార్టీలు చాలా
వ్యూహాత్మకమైనటువంటి ధోరణి అవలంబిస్తున్నాయి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఇప్పటికే పార్టీ అంతర్గత కార్యవర్గం అందరితో కూడా భేటీ అయ్యారు. అటు జాతీయ కార్యదర్శి నారాయణతో కూడా ఫోన్ లో సంప్రదించారు. జూమ్ కాల్ లో కూడా ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేసుకుని కొత్తగూడెం కార్పొరేషన్ స్థానాన్ని ఏ విధంగా కైవసం చేసుకోవాలి, ఏ పార్టీతో పోవాలి అనే అంశానికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున సుదీర్ఘ చర్చకు తెరలేపారని చెప్పుకోవాలి. సిపిఐ కార్యవర్గం అంతా కూడా ఇప్పటికే ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకున్నట్లు మనకు సమాచారం. అయితే కాంగ్రెస్ కు సంబంధించి నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క కూడా అటు మున్సిపాలిటీలు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై అటు ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో పొంగులేటి ఉద్దేశించి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సిపిఐని ఉద్దేశించి ప్రధానంగా అంటే సిపిఐ మొదటి నుంచి కూడా తమ మిత్రపక్షమే, తాము ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాం, అటు సిపిఐ తమ మిత్రపక్షమే, ఇద్దరం కలిసి దాదాపు 45 స్థానాలు గెలుచుకున్నామంటూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సిపిఐతో ఉన్నటువంటి మైత్రి అనుబంధాన్ని బహిరంగంగా వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. కానీ నిన్న మొన్నటి వరకు సీన్ వేరే విధంగా ఉండేది. అటు కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమి లక్ష్యంగా సిపిఐ అభ్యర్థులు పనిచేశారు, సిపిఐ అభ్యర్థుల ఓటమి లక్ష్యంగా కాంగ్రెస్ అభ్యర్థులు పనిచేశారు. ఎన్నికల్లో ఇటువంటి కామన్ ట్రెండ్ గా మనం చూస్తూ ఉంటాం. కానీ చాలా పెద్ద ఎత్తున ఇరు వర్గాల మధ్య కావచ్చు, క్యాడర్ మధ్య కావచ్చు, నేతల మధ్య కావచ్చు విమర్శలు తారాస్థాయికి వెళ్ళాయని చెప్పుకోవాలి. పొంగులేటిని ఉద్దేశించి సిపిఐ నేతలు పరోక్షంగా చాలా సీరియస్ కామెంట్ చేశారు. అదేవిధంగా సిపిఐ నేతల అరాచకాలు, ఆగడాలు పెరిగాయంటూ అక్కడ పొంగులేటి అంశాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు పెద్ద ఎత్తున మొదటి నుంచి కూడా ఆందోళన చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. మంత్రి పొంగులేటి అన్ని తానే కొత్తగూడెం నియోజకవర్గాన్ని, కాంగ్రెస్ అక్కడ ఉన్నటువంటి క్యాడర్ను కాపాడే ప్రయత్నం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు సరి సమానంగా కొత్తగూడెం కార్పొరేషన్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు పూర్తి స్థాయిలో మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఇరు పార్టీలు కూడా చాలా వ్యూహాత్మకమైనటువంటి ధోరణిని అవలంబిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ కు 22 స్థానాలు సంఖ్యాబలం ఉంటే, అంటే ఉదయ్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోరాడారు. ఒక స్థానాన్ని కూనంనేని సాంబశివరావుకి ఆ రోజు కేటాయిస్తూ అక్కడ కూడా ఆయన గెలిపించుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ కొంత ప్రయత్నం చేసింది. సో ఇప్పుడు మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం కోసం ఎందుకు రెండు వేరువేరుగా వెళ్తూ ఉన్నాయి? సో ఎవరో ఒకరు సపోర్ట్ తీసుకొని ఒకరికి మేయర్ అవకాశమో ఇంకొకరి డిప్యూటీ మేయర్ అవకాశం తీసుకునే అవకాశాలు ఉన్నాయి కదా. చాలా చోట్ల హంగేరిపేట దగ్గర ఇటువంటిదే జరుగుతోంది. సో ఎంఐఎం కాంగ్రెస్ కలిసిన సందర్భాలు ఉన్నాయి, నిజామాబాద్లో ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అవకాశాలను అధిరోహించకుండా ఎందుకు డిఫరెన్షియేట్ అవుతున్నారంటే ఈ డిఫరెన్సియేషన్ కేవలం కొత్తగూడెం వరకు మాత్రమే ఉంటుందా, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిఫరెన్సియేషన్ ఇలాగే కొనసాగుతుందా? సో బీఆర్ఎస్ ఇచ్చిన అవకాశాన్ని ఏమైనా సద్వినియోగం చేసుకునే అవకాశం కనబడుతోందా సిపిఐ? నిజానికి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం రాజకీయ పార్టీలకు ఎప్పుడు ఉంటుంది. సో కూనంనేని సాంబశివరావు కూడా గడిచినటువంటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాలా వ్యూహాత్మకంగా ప్రజలందరూ కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంపై కొంత వ్యతిరేకంగా ఉన్నారు. అటు కాంగ్రెస్ కు అనుకూలమైనటువంటి పవనాలు వీస్తున్నాయన్నటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ తో జతకట్టడం జరిగింది. కాంగ్రెస్ తో కలిసి ఆ ప్రభుత్వాన్ని బాగా ఏర్పాటు చేయడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అందులో భాగంగా ఒక స్థానాన్ని, కొత్తగూడెం స్థానాన్ని కూడా సిపిఐ దక్కించుకోగలిగింది, గెలుచుకోగలిగింది కూడా. సో ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సిపిఐ మద్దతు పలికింది. అక్కడ ఖమ్మం ఎంపీగా రామసహాయం రఘురామరెడ్డి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన గెలుపులో కూడా సిపిఐ భాగస్వామ్యం. సో అటు పూర్తి స్థాయిలో బ్యాలెన్స్డ్ గా సిపిఐ కాంగ్రెస్ పనిచేస్తూ వచ్చాయి. కానీ ఆ తర్వాత కొత్తగూడెం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు బలమైనటువంటి ప్రాతినిధ్యం లేదన్న ఒక ఆలోచన కాంగ్రెస్ మధ్యలో మెదిలింది. సో ఖచ్చితంగా కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాడర్ ను కాపాడుకోవాలి, క్యాడర్ ను ఉన్నటువంటి సమస్యలు తీర్చాలి, అక్కడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తన ప్రతినిధులను మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని భావించిన కాంగ్రెస్ కొత్తగూడెంలో పావులు కదపడం మొదలుపెట్టింది. అది సిపిఐకి ఏ మాత్రం కూడా నచ్చనిటువంటి విషయం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాలున్నా కేవలం తాము ఒక్క స్థానానికి మాత్రమే పరిమితం అయ్యాము. కొత్తగూడెం అసెంబ్లీ స్థానంలో అసలు కాంగ్రెస్ రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. అసలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఆయన అంశాలకు ఇక్కడ ఎటువంటి అవకాశం కల్పించకుండా చేయాలని మొదటి నుంచి కూడా సిపిఐ భావిస్తూ వచ్చింది. గడిచినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐకి కాంగ్రెస్ కు పూర్తి స్థాయిలో విభేదాలు ఏర్పడ్డాయి, గ్యాప్ ఏర్పడింది. సర్పంచ్ స్థానాలను అధికంగా కైవసం చేసుకునేందుకు సిపిఐ, సర్పంచ్ స్థానాలను అధికంగా కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ అవిశ్రాంతంగా శ్రమించాయని చెప్పుకోవచ్చు. సో అక్కడ సిపిఐని మరింత విస్తరించేందుకు, సిపిఐని కొత్తగూడెంకు కంచుకోటగా మలిచేందుకు పెద్ద ఎత్తున సిపిఐ శ్రేణులు పెద్ద ఎత్తున శ్రమించారు. ప్రస్తుతం అదే రిజల్ట్ కొత్తగూడెం మున్సిపాలిటీ కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికలు కూడా అయింది. నిజానికి పొత్తుల్లో భాగంగానే ఇరు వర్గాలు కూడా పోటీ చేయాల్సి ఉంటుంది. కానీ సిపిఐ అడిగినటువంటి స్థానాలకు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకారం తెలపలేకపోవడంతో ఒంటరిగానే అటు సిపిఐ బరిలోకి. అంటే ఈ వైరుధ్యం, ఈ విభేదాలు కంటిన్యూ అవుతాయా? ఈ రకంగానే ఫర్దర్ గా ఉండబోతుందా, లేదంటే సిపిఐ కాంగ్రెస్ కలిసి ఏదైనా ఛాన్స్ ఉందా? అంటే మనం మ్యూచువల్ గా ఉన్నాం, ఇక్కడే కాదు ఎన్డీ కూటమిలో కూడా కలిసి వెళ్లాల్సిన ఆలోచనతో ఉన్నటువంటి రెండు పార్టీలు తెలంగాణ ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఈ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నటువంటి పార్టీ సంబంధించి బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా వీళ్ళు కొంచెం వాళ్ళతో విభేదిస్తూ ఉన్నారు, వాళ్ళతో విభేదాలు ఉన్నాయి కాబట్టి అయినా కూడా మేము ఒక్క కార్పొరేషన్ కోసం వాళ్ళతో స్నేహం చేస్తామంటారా?
అంటే నిజానికి స్థానిక పరిస్థితులు బట్టి ప్రస్తుతం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎన్డీఏ కూటమిలో సిపిఐ భాగస్వామ్యం అయినప్పటికీ క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులకు అనుగుణంగానే సిపిఐ ముందుకు వెళ్ళింది, కాంగ్రెస్ కూడా ముందుకు వెళ్ళింది. నిజానికి కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఐ తెలుగుదేశంతో మద్దతు కూడగట్టుకోగలిగింది. సిపిఐ తెలుగుదేశం సంయుక్తంగా పలు